ఈ అవకాశం ఇవ్వకుండా ఏడుగురుగా కలిసి సేవకులంగా ప్రార్థన చేసి ఆ ప్రార్థనలో ఈ 78 మందిని ఉంచి నీవు కోరుకున్న వారిని కనపరచమని దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఒక 17 మందిని దేవుడు ప్రత్యేకించాడు. 17 మంది దైవజనులను. మిగిలిన వాళ్ళు ఎందుకని ప్రత్యేకించలేదు? వాళ్ళు కూడా సేవ చేయగోరి ఆసక్తి కలిగి ఉన్నారు కదా అంటే అఫ్కోర్స్ ఉండొచ్చు. ఇందులో ఒక 2-3 అయితే కొన్ని ప్రదేశాలకు వెళ్ళి చిన్నగా నీళ్లు కదిలిస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో. కాస్త కోస్త చిన్న పరిచర్యలు కూడా చేస్తున్నారు. అయినా వాళ్ళ పేర్లు రానివ్వాల దేవుడు. ఎందుకు రానివ్వలేదు అంటే అది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన సంగతి. కొంతమందికి తమ జ్ఞానం మీద తమ ఎన్నిక మీద ఒక నమ్మకం. నాకు దేవుడిచ్చినటువంటి టాలెంట్ ఉంది, తలాంత్ ఉంది, కాస్తో కోస్తో నేను చేస్తున్నాను కనుక దేవుడు సచ్చినట్టు నన్ను ఎన్నుకుంటాడు అనే ఒక నిర్లక్ష్యం కనపడి ఉండొచ్చు. లేకపోతే వారు ఆశించిన టైంలో వారిని పిలవకుండా వారిని దేవుని సముఖంలో దీనులుగా చేయాలని కోరుకొని ఉండొచ్చు. లేకపోతే వారు సిద్ధపడిన వారికి సహకారులుగా ఉండాల్సినటువంటి సహధర్మచారిణులు సిద్ధపడకపోయి ఉండవచ్చు. భార్యను బట్టి కూడా కొంచెం ఆపే అవకాశం ఉంది. మోషేని ఐగుప్తుకు వెళ్ళి ఇశ్రాయేలును బంధ విముక్తుల్ని చేసి తీసుకొని రమ్మని చెప్పి పంపిన దేవుడే సత్రములో యెహోవా మోషేను ఎదుర్కొని అతని చంపజూడగా అని రాసుంది. ఎందుకంటే భార్య రెడీ కాల, భర్త రెడీ అయ్యాడు, భార్య రెడీ కాల. అబ్రహాము సంతతికి ఒక నిబంధన ఏర్పరిచాడు దేవుడు, సున్నతి. సిపోరా మిద్యాను యాజకుని కూతురు. ఈ మిద్యాను కూడా అబ్రహాంలో నుండి వచ్చినోడే, కేతుర సంతానం. ఆ మిద్యాను ప్రాంత స్త్రీ. కాకపోతే ఇశ్రాయేలీయుల లెక్కలోకి రారు వాళ్ళు, ప్రత్యేక జనం. వాళ్ళు ఓను యాజకుడైన ఇత్రో అనే ఆయన కూతురు. ఆమె ఒప్పుకోలే అబ్బాయికి సున్నతి చేయటానికి. దేవుడు పిలిచాడు, పోయి నా ప్రజల్ని బయటికి తీసుకోండి అని మోషేని పిలిస్తే మోషే ముందే చెప్పాడు, నేను వెళ్ళి జనాలకు నీతులు చెప్పడానికి, వారిని బయటికి తీసుకొని రావటానికి, బోధ చేయటానికి, భక్తి నేర్పడానికి బయలుదేరుతున్నాను. దేవుడు చెప్పిన ఆజ్ఞను నేనే పాటించకపోతే, నా ఇంటినే నేను చక్కబెట్టుకోకపోతే వాళ్ళనేం బయటికి తీసుకొస్తానమ్మాయి. నువ్వు అబ్రహాము సంతానంలో ఒకరైనటువంటి మిద్యాను సంబంధివైన విశ్వాసమును బట్టి దేవుడు చెప్పిన నిబంధనను నీవు గౌరవించకపోతే నీవు అవిశ్వాసివే, అన్యురాలివే. దేవుడు చెప్పిన నిబంధన, ఆ గురుతు ఏదైతే ఉందో దాన్ని నీవు ఆమోదించినట్లయితే అప్పుడు నీవు నాకు నిజముగా రక్త సంబంధి అవుతావు. అటు విశ్వాసపరంగాను ఇటు భౌతికంగా కూడా. విశ్వాసమును బట్టే అవుతావు, కానీ లేకపోతే నువ్వు నాకు అన్యురాలివే, దేవునికి అయోగ్యురాలివే అని చెప్పాడు. ఎక్కడ ఉంది అని అడుగుతారు కొంతమంది. ఎక్కడ ఉందంటే సిప్పోరాని అడిగితే సిప్పోరానే చెప్పిద్ది. నన్ను అడిగితే నేను చెప్పను, కానీ సిప్పోరాని అడిగితే సిప్పోరా చెప్పిద్ది. ఎందుకంటే సత్రంలో ప్రయాణం చేస్తూ మార్గ మధ్య సత్రంలో బస చేస్తారు. పాపం ముందు నుంచే చెప్తా వచ్చాడు, దేవుడు నన్ను ఊరుకోడు, నేను కాకపోతే మరొక రాయితో దేవుడు పని చేయించుకోగల సత్తా ఉన్నవాడు, బయటికి తీసుకొని వచ్చి జనాల్ని
దేవుని క్రమంలో నడిపించాల్సిన నేనే ఆయన నిబంధనను గైకొనకపోతే నన్ను ఒప్పుకోవడమై దేవుడు అని చెప్పుకుంటానే వస్తున్నాడు. లక్ష్య పెట్ల ఊరుకోండి, పిల్లవాడు ఇబ్బంది పడతాడు, వాడికి సున్నతి చేయటం ఏంటి అది ఇదని ఏదో మొత్తానికి అడ్డు చెప్పింది. సడన్గా పడిపోయాడు సత్రంలో. చూస్తానే చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోయాడు. సిపోరా, అయిపోయింది నా పని, నేను చెప్పిన మాట విన్నావా నువ్వు అన్నాడు. అర్థమైపోయింది, ఆహా దేవుడు నా భర్తని టార్గెట్ చేశాడని. సత్రములో యెహోవా మోషేను చంప చూడగా అనుంది, నిర్గమకాండం 4లో ఉంటుంది. తర్వాత చదువుదు కానీ దేవుని స్తోత్రం. సేవకు పిలిచిన వాడే చంపటానికి ఎదురు తిరిగాడంట, భార్యకు బుద్ధి నేర్పడానికి. అప్పుడు వాడి అయిన రాయి తీసుకొని తన బిడ్డకు సున్నతి చేసి ఆ సాక్ష్యం చూపించి, ఇదిగో ఇప్పుడు నీవు నాకు నిజముగా రక్త సంబంధివైన పెనిమిటి వైతివ నేను. ఎవరా నేను? సిపోరా నేను. అప్పుడు దేవుడు వదిలేశాడు. కొన్నిసార్లు తమ్ముడా నువ్వు రెడీ కావచ్చు, నీ భార్య సిద్ధపడకపోయి ఉండవచ్చు. ఇది 3వ కారణం. మొదటి కారణం, నన్నుగాక దేవుడు ఎవరిని పిలుస్తాడు, నాకు అర్హత ఉంది అనుకొనుట కావచ్చు. రెండవది ఏదో చెప్పాను, మొత్తానికి గుర్తులేదు. ఏం చెప్పాను పెద్దగా? దీనుడుగా చేయుట కొరకు, వినయాన్ని నేర్పుట కొరకు, తన సమయములో దేవుడు పిలుచుట కొరకు. మూడవది భార్యను, కొంతమంది భార్యలు తొందరగా లోబడరు. భర్త సేవకు ముందుకెళ్తుంటే వెనక్కి లాగుతూ ఉంటారు. కొంతమంది సైతాన్ రకాలు ఉంటారు, మిమ్మల్ని కాదులే, కొంతమంది ఉంటారు సైతాన్ రకాలు. భర్త దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడుతున్నాడు, అంతకంటే ధన్యత ఏముందని ముందుకు ప్రోత్సహించరు, వెనక్కి లాగుతూ ఉంటారు. అట్లాంటి రకాలు ఉన్నా కూడా వాళ్లకు సైతం రోషము పుట్టినట్లు, సిగ్గు కలుగున్నట్లు, పశ్చాత్తాపం కలిగినట్లు దేవుడు నిన్ను ఆపి ఉండవచ్చు. నేను మాత్రం ఏ దురుద్దేశంతో ఆపలా. నన్ను అనుకుంటే మాత్రం అసలు నేను టోటల్గా దేవుడు పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. అట్లాంటి సాహసం చేయొద్దు, జాగ్రత్త. ఎవరైనా ఈరోజు కొంతమందిని ఎంచుకున్నాడు, నెక్స్ట్ రౌండ్ దేవుడు నిన్ను పిలవచ్చు, సిద్ధపరచుకొని. 3 సంగతులు చెప్పాను. 4వ సంగతి, సరైన రీతిని సిద్ధపడకపోయి ఉండవచ్చు. కొంతమంది అనుకుంటారు సేవ అంటే 4 ముక్కల ప్రసంగం చేయటం అని. 4 ముక్కల ప్రసంగం నువ్వు చేసేది ఏంది? యూట్యూబ్లో ఒకడు ఉన్నాడు బొడ్డోడు, వాడికి మొత్తం కలిపి 5 ఏళ్ళు లేవు. 5 ఏళ్ళు లేవు. నేను చూపిస్తా వీడియో వాడిది. అస్సలు వాడు కోట్ వేసుకొని, వాడు బొడ్డోడు ఇంత ఉంటాడు, ప్రియులారా అంటుంటాడు. విత్రపోయా నేను వాడి మాటలు చూసి. ప్రసంగం అంటే 4 మాటలు నేర్చుకొని చిలక పలుకుల్లాగా వల్లించటం కాదు. లైఫ్, జీవితం, నిజమైన ప్రసంగం. బ్రతుకు అది రావాలి. సమస్త ప్రవర్తన. ఒకడు సేవకు లైన్లోకి రావటం అంటే చిన్న విషయం కాదు. అది లోకము ఎలా నడవాలో చెప్పేవాడు సేవకుడు, ఎలా నడవకూడదో దాన్ని ప్రకటించేవాడు సేవకుడు. ఎలా నడవకూడదో చెబుతాడు, ఎలా నడవాలో చూపాలి. ఇక లోకం పోకడలన్నీ కూడా తనలో తొలగించుకోవాలి. ఎక్కడ ఏ కోశాన కూడా టెంప్టేషన్కి గురై బలహీనపడి చెడ్డ సాక్ష్యం తెచ్చుకుంటే, ఇప్పటిదాకేమో తన వరకే, సేవకుడిని ముద్ర పొందినాక చెడ్డ సాక్ష్యం తెచ్చాడా? ఎంతమంది అతన్ని సేవకుడిగా ఎరుగున్నారో వాళ్ళందరూ దెబ్బతింటారు. అందుకని 4 ముక్కలు మాటలు చెప్పటం వస్తే సరికాదు. దేవుని కొరకు అన్నిటినీ చంపుకొని దినదినం చనిపోతూ బ్రతకడానికి ఇష్టపడి ఆ మాదిరిని చూపించేదే సేవ. అలాగా ఆ సిద్ధపాటు
నీకు వచ్చి ఉండకపోవచ్చు. నిన్ను దేవుడు లైన్లో తీసుకోలేదంటే ఇంకా కొన్ని కొలతలు నీకు రావాల్సి ఉండవచ్చు. ప్రసంగం వచ్చింది, కొలతలు ఇంకా కొన్ని రావాల్సి ఉన్నాయి. వాటిని కూడా నీలో ఏర్పరచుకొని తప్పకుండా నిన్ను కూడా దేవుడు అందుబాటులో తీసుకుంటాడు. ఇందాక చెప్పాను, 5వ పాయింట్గా సమయం ఉండి ఉండవచ్చు. 5వ పాయింట్, సమయం ఇంకా ఉండి ఉండవచ్చు. దేవుని సమయంలో దేవుడు నిన్ను లైన్లో తీసుకుంటాడు. ఇది 5వ పాయింట్. ఉదాహరణకి తన చుట్టూ ఎంతోమంది నశించిపోతున్నారు. యేసు ప్రభువుకు తెలుసు. 30 ఏళ్ల ప్రాయంలో ఆయన సేవకు వచ్చి 3.5 ఏళ్ళు పరిచర్య చేస్తే అప్పుడు స్టార్ట్ అయిన అగ్ని ఇంతవరకు ఆరల, మండుతూనే ఉంది. దావాలనమై దేశ దేశాలకు వ్యాపించి భూ దిగంతాలకు విస్తరిస్తానే ఉంది. ఇంతవరకు చల్లారదు కూడా. ఎన్ని ఉన్మాద శక్తులు వచ్చినా, మతోన్మాద శక్తులు చుట్టుముట్టి చూసినా, ఆర్పాలనుకున్న వాళ్ళంతా అగ్నిలో ఆహుతైపోయారు. కానీ దేవుని సువార్త జ్వాలాగ్ని నిరంతరం ప్రవహిస్తానే ఉంది, మండుతానే ఉంది, విస్తరిస్తానే ఉంది. దాన్ని ఆపడం ఎవ్వడతారంగా. ఒక గొంతు నొక్కితే 1000 గొంతులు లెగుస్తాయి. మనుషుల నోళ్లు మూపిస్తే శిలలు రాళ్ళు కేకలేస్తాయి. ఎందుకంటే ఇది సృష్టికర్తను గూర్చిన సందేశం కాబట్టి. 30 ఏళ్ల ప్రాయానికి వచ్చి 3.5 ఏళ్ళు చేస్తేనే అంత మంట మండితే 20 ఏళ్ళకు వస్తే ఎంత బాగుండు, 20 ఏళ్ళకు వస్తే ఎంత బాగుండు. కానీ ఎందుకని 30 ఏళ్ళు దాకా ఆగాడు తెలీదా? 12వ సంవత్సరంలోనే నా తండ్రి చిత్తం నేను చేయాలని మీకు తెలియదా? నా తండ్రి పనుల్లో నేను ఉండాలని మీకు తెలియదా అని తల్లిదండ్రికి క్లాసు బీకాడే. ఇక ఆ మాట మీద అలాగునే ఆ 12వ ఏట నుంచి మొదలు పెడితే ఎంత బాగుండును. కానీ మొదలు పెట్టలా. తల్లిదండ్రి దగ్గరకు వెళ్ళి వారికి లోబడి ఉండెను. 30వ ఏట వరకు కుటుంబ బాధ్యతను నెరవేర్చి ఇక 30 దగ్గర నుండి వెళ్ళి బాప్తీసం ఇచ్చి యోహాను దగ్గర బాప్తీసం పొంది అప్పుడు లైన్లోకి వెళ్ళాడు. అప్పుడు కూడా వెంటనే వెళ్ళలా సేవకి. బాప్తీసం పొందిన వెంటనే 40 దినములు అరణ్యములో అడవి మృగముల మధ్య 40 రోజులు ఉపవాసం ఉండి అపవాది చేత శోధింపబడుతూ అన్నిటి ముగింపులో వాణ్ణి గెలిచి ఆత్మ బలముతో నిండుకొని అప్పుడు గలిలయకు వెళ్ళాడు. అప్పటి నుంచి ప్రకటింపన ఆరంభించాను. ఎందుకని 20వ ఏట రాలేదంటే దేవుని సమయం 20వ ఏట కాదు, 30వ ఏట. ఎందుకు 20వ ఏటే రావచ్చు కదా అంటే సిద్ధపడాల్సిన వాళ్ళు ఇంకా సిద్ధపడలేదు. యేసు ప్రభు 20వ ఏటే వస్తే సమరయ స్త్రీ బావి దగ్గర కలిసేది కాదు, ఇంకో చోటుకి వెళ్ళేవాడేమో. యేసు ప్రభు 20వ ఏటే వస్తే పేతురు యోహానులు అందుబాటులోకి వచ్చేవాళ్ళు కాదేమో. యేసు ప్రభు 20వ ఏటే వస్తే అసలు బాప్తీసం ఇచ్చి యోహానే సిద్ధపడి ఉండేవాడు కాకపోవచ్చు. ఏ టైంకి ఏది జరగాలో, ఏ టైంలో ఏది చేయాలో మొత్తం ఆయనకు తెలుసు. అందుకే ఆయన సమయం ప్రకారం సమస్తమును సమకూర్చి జరిగిస్తాడు. ఈ సమయం కాలేదా, ఓకే తండ్రి, మరో సమయంలో తప్పకుండా నీవు నన్ను వాడుకుంటావు, నా ఆశను తీర్చగలవు అని దేవుని మహిమపరచాలి. కాబట్టి నా పేరు దేవుడు ఇవ్వలేదు, నన్ను ఎందుకు, నేను పనికిరాను కొరగాను అని ఏదో సైతానుగాడికి సంధించి పిచ్చి ఆలోచనలకు వెళ్లకుండా సంతోషంగా మీ సహోదరుల కార్యంలో ఆనందించండి. తరువాత దేవుడు నిన్ను లైన్లోకి తీసుకోవచ్చు. ఇట్లా కొందరిని ఆపిన దానికి ఒక 5 కారణాలు చెప్పారు. ఇందులో ఏదో ఒకటి అయి ఉండవచ్చు, ఇవి కాక మరో కారణం ఏదన్నా అయి ఉండవచ్చు. కాబట్టి ఏదైనా ఆయన చిత్తమే. ముందుకొచ్చి ప్రతిష్ట పొందుతున్నవాడు ఇప్పటి సమయానికి నిర్ణయించబడ్డాడు. నీకు మరో సమయం నిర్ణయించబడి ఉండవచ్చు. ఏం దడపడద్దు, దేవునికి స్తోత్రం చెప్పి నీ చిత్తమే తండ్రి అని మనసారా ఆయన్ని సన్నుతించు. ఆయన ఎదుట దీనురాలివై ఉండు. ఓ సోదరి, నీ భర్త పాపం సేవ చేద్దామని ఆశపడితే నీ పనికి మళ్ళీ తెలివి వల్ల పక్కన నెట్టబడ్డాడేమో. ఒకసారి అది ఆలోచించుకొని నీ భర్తకు నీవు సహకారివై దేవునికి ప్రార్థన చేయి. ఈసారి తప్పకుండా దేవుడు అందుబాటులో తీసుకోవచ్చు. ఇదే మొఖాలు చూసి చేతులు పెట్టేది కాదు. మా అబ్బాయి బాధపడతాడు,
మా తమ్ముడు బాధపడతాడు పాపం, మా బ్రదర్ బాధపడతాడని, బ్రదర్ ఏం ఫీల్ అవ్వద్దా అనేది కాదు. దేవుడు కోరుకోవాలి, దేవుడు పిలవాలి, దేవుడు లైన్లో తీసుకోవాలి, దేవుడు చెప్పాలి, కార్యం చేయాలి. అప్పుడే అది ఫలభరితంగా ఉంటుంది, సమర్థవంతంగా ఉంటుంది. అర్థమైన వాళ్ళందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. ఒక్కటైతే ఫైనల్గా చెప్తా, ఆయన కొరకు బ్రతకాలి అన్న ఆశ నీలో ఉండాలే కానీ నువ్వు వదిలిపెట్టమన్నా వదిలిపెట్టాడు, తప్పకుండా నేను పట్టుకుంటాడు ఆయన. ఆయన కావాల్సింది అదే. రాత్రి చెప్పాగా, ఇది కావాల్సిందే అది. కాడి మోయటానికి రెడీ ప్రభు అని ఖాళీ మెడతో ముందుకు వస్తే కాడి మోపకుండా ఎందుకుంటాడు? ఖచ్చితంగా మోపుతాడు. కాబట్టి దేవుని ఎదుట దీనులై నేర్చుకున్నట్టుకు సిద్ధ మనసు కలిగి దేవుని సమయం కొరకు నిరీక్షించి సిద్ధపడాడు. రైట్, ఇప్పుడు ఇక దేవుడు ఏర్పరచుకున్న వారిని